SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులు వ్యవసాయ ఆధునిక పరిజ్ఞానంతో పంటలలో అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారు. మండల వ్యవసాయ అధికారి స్వాతి అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలం సోమవారం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి స్వాతి మాట్లాడుతూ పంట పెట్టుబడి ఖర్చు తగ్గించడం కోసం, అధిక దిగుబడులు సాధించడం కోసం, వ్యవసాయంలో కొత్త ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం మన ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అయినటువంటి పశు సంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, ఇంకా సంబంధిత శాఖల అధికారులందరూ రైతుల ముంగిటకే పోయి రైతుల యొక్క సందేహాలకు పరిష్కారం తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి తెలియజేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలం సోమవారం గ్రామంలో మరి పొలం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా మరి రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి స్కీమ్స్ తెలియజేయడం కోసం మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి మరి రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఎంతవరకు రైతులలో చైతన్యం తేగలిగారు, మరి ఏ పంటలపైన ఏ విధంగా అవగాహన కల్పించారు అనేటువంటిది మన వీరవల్లి మండలం వ్యవసాయ అధికారి గారితో సమాచారం. మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకోసం మరి గ్రామాలన్నీ కూడా తిరిగి రైతుల దగ్గరే ఉండి మరి తెలియజేస్తున్నారు ఈ పంటలలో అవగాహనగా. మరి ఎంతవరకు రైతులలో చైతన్యం వచ్చిందంటారు? ఈ రెండో దశతో కూడా ఇప్పుడు ప్రారంభం చేశారు. మరి ఈ సందర్భంగా రైతులలో ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మరి అవగాహనతో రైతులు ఎంతవరకు చైతన్యవంతులయ్యారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఇది మామూలుగా అయితే ఈ గత ప్రభుత్వం నుంచి ఈసారి రెండోసారిగా రెండో విడతగా మనం ఈ ఖరీఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూన్ నుంచి చేస్తూ ఉన్నాము. ఈ గత ముందు సీజన్ కానుంచి ఈ సీజన్కి అయితే గత సీజన్లో రైతులతో మమేకమై మేము అన్ని ఊర్లలో క్యాంపులు కండక్ట్ చేసుకొని రైతులతో ఎక్కువ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి కూడా మనం అదే విధంగా కాంటాక్ట్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు అవగాహన, వ్యవసాయం మీద పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎక్కువగా అవలంబించుకున్నారు. రైతులతో ఏ అధికారులతో మాట్లాడితే ఏ విధంగా అయితే మనకు వ్యవసాయ తరఫు నుంచి ఏమేమి స్కీమ్స్ కానీ సబ్సిడీకి వచ్చేటివి కానీ ఏమేమి ఉన్నాయో అందరికీ రైతులకి పూర్తిగా జ్ఞానం అయితే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. దీని ద్వారా ఇంకా పూర్తిగా ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ కాకుండా వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము చేస్తూ ఉంటాము. ఇబ్బంది ఏమి. మీ వీరవల్లి మండల పరిధిలో ఏ పంటలు వేశారు, ఏ పంటల మీద మీరు అవగాహన కల్పించారు మేడం? వీరవల్లి మండలంలో ఎక్కువగా మామిడి సాగు ఎక్కువగా ఉంది. 6,000 ఎకరాల మామిడి సాగు ఉన్నది. అదేవిధంగా మనకి వరి, అదేవిధంగా వేరుశనగ, సజ్జలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మనకి ఈ గత జూన్ నుంచి జూలై వరకు ఎటువంటి వర్షపాతం నమోదు కాకుండా జూలై 10వ తారీఖు వరకు మన వీరవల్లి మండలంలో కేవలం ఒక 40 ఎకరాల వరి కాదు వేరుశనగ మనకి వేసి ఉన్నారు. అదేవిధంగా వరి అనేది నారు వేసి ఉన్నారు. పూర్తిగా వరి నారు అనేది మనకి పూర్తి దశలో ఉంది. దాదాపుగా మనకి వేరుశనగ నిన్న వర్షపాతం నమోదు అవ్వడం వల్ల 17వ తారీఖున మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఒక 100 ఎకరాల వరకు వేరుశనగ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే నీటి సౌకర్యం ఉందో వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి వరి వచ్చేసి వరి నారు పూర్తిగా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వర్షపాతం వేసుకుని దున్నడం వల్ల మనకి వరి కూడా దాదాపుగా ఒక 1000 ఎకరాల్లో పండడానికి అవకాశం ఉంటుందని మేము
తెలియజేస్తున్నాము. ఒకవేళ ఈ ఆగస్టులో కూడా వర్షపాతం నమోదు కాకపోతే మనకి సజ్జ పంట కానీ ఉలవలు కానీ ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంది. మేడం, ఇప్పుడు మన సాగునీరు కూడా వీరవల్లి మండలంలో కూడా తక్కువగా ఉంది. ఈ సాగునీరు తక్కువ ఉండేటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధమైన పంటలు వేస్తే బాగా మంచి లాభసాటి? మనకి ఎక్కువగా ఈ రెయిన్ఫాల్ ఎక్కువ నమోదు కాలేదు కాబట్టి మనం ఆరుతడి పంటలు ఎక్కువ వేసుకోవచ్చు. అంటే తక్కువ నీటి వనరులతో మనం ఎక్కువ దిగుబడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఆరుతడి పంటల్లో ఎక్కువగా మనకి ఈ కంది కానీ లేదంటే పెసర్లు కానీ మినుములు కానీ ఉలవలు కానీ ఇట్లాంటి పంటలు మనము ఆముదం కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే మనకి మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. మేడం, బోర్లు కానీ బావులు కానీ ఆధారం లేని వారు వర్షాధారంతో ఏ పంటలు వేసుకుంటే మంచిగా? ఇప్పుడు ఈ రోజు వర్షం నమోదైంది కాబట్టి మనం ఈసారికి కంది వేసుకోవచ్చు. జూలై 30 తారీఖు వరకు మనం కంది విత్తుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆముదం కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.